హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది December 31st నైట్ మా ఇంట్లో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ అపార్ట్మెంట్లో మేము కింద రంగోలీ కూడా వేసాము. అవి కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ January 1st రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో మొత్తం యాడ్ చేశాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. న్యూ ఇయర్. Happy New Year! Happy New Year! Come on, Namaste. Happy New Year! Happy New Year! Happy New Year! Namaste. Happy New Year! Bunny. Where are you? Come here. Happy New Year, Bunny. Happy New Year. Chocolate cake. Chocolate. Good, no? Papa. Mummy, tinadena? Yeah. Say Happy New Year. Happy New Year! Come on. Happy New Year! Happy New Year. అపార్ట్మెంట్లో ఆ రోజు కింద రంగోలీ వేసాము. 2 గేట్స్ దగ్గర, కొంతమంది అటు కొంతమంది ఇటు. సింపుల్ ముగ్గే, జస్ట్ ఇలా బార్డర్ గీసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేటట్టు, పెటల్స్లో వచ్చేటట్టు రాసుకోవడానికి అని చెప్పి రంగోలీ వేస్తాము. ముందు చాక్ పీస్తో డిజైన్ వేసేసి తర్వాత చక్కగా రంగులు వేసేసి దానిపైన లెటర్స్ రాయడానికి ప్లాన్ చేస్తాము. 1 by 1 ఇలా అందరూ జాయిన్ అవుతారు. ఇట్లా మేము ఇక్కడ రంగులు వేస్తుంటే కిడ్స్ అందరూ అటు సైడ్ గోల చేస్తా అల్లరి చేస్తా ఎంజాయ్ చేశారు బాగా. వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయలేదు పాపం. కిడ్స్ బాగా కోఆపరేట్ చేశారు ఈసారి. రంగులు వేసుకుంటున్నా కూడా పేరెంట్స్ సైకిల్ తొక్కోవడం, గేమ్స్ ఆడడం ఇవన్నీ చేశారు అటు సైడు. సో మంచిగా ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా కింద రంగులు వేసేసి కొంతసేపు విషెస్ చెప్పుకొని ఎవరు ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి. ఈ ముగ్గంతా అయిపోయింది. ఇది మీకు లాస్ట్లో మొత్తం ఓవర్వ్యూ కూడా చూపిస్తాను. మా ముగ్గు నచ్చాయో లేదో చెప్పండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్స్లో చెప్పండి. మీ ముగ్గు వేసుకున్నారు అనేది కూడా నాకు చెప్పండి. ఏ ముగ్గు నచ్చింది, ఇటు సైడ్ ఇది నచ్చిందా, ఇందాక చూపించింది నచ్చిందా కూడా చెప్పండి. ఇది కూడా మా గ్యాంగ్ అంతా లేడీస్ గ్యాంగ్ అందరం కలిపి ఇలా ముగ్గేసి లాస్ట్లో కొన్ని అలవాటాయి కదా మన లేడీస్ అందరికీ, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం ఇలా తీసుకున్నాము. వీళ్ళందరూ విషెస్ చెప్తున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని. చాలా అయితే రంగులు ఎందుకంటే బాగా కలర్ఫుల్గా వేసాము. ఓపిక్గా కూర్చొని కిడ్స్తో పాటు. కిడ్స్ అయితే ఓ గోళ మేము వేస్తామని చెప్పి. జనవరి 1st రోజు ఈవినింగ్ ఊరికే సరదాగా అలా బయటకు వెళ్ళాము. ఏం ప్లాన్ లేదు, జస్ట్ ఊరికే అలా వెళ్తూ ఉంటే పుప్పాలగూడ రూట్లో ఈ అల్నాట రెస్టారెంట్ కనిపించింది. సో ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్దామని ఒకసారి ట్రై చేసాము. కింద ఆర్చ్ లాగా బెలూన్స్ అవన్నీ పెట్టి ఉంచారు. ఏంటని చూస్తే అక్కడ బర్త్డే బ్యాంకెట్ హాల్ ఉండే పైన ఫస్ట్ ఫ్లోర్లో వేరే సైడు. అక్కడ ఎవరిదో బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో వాళ్ళు డెకరేషన్ అంతా చేయించుకున్నారు, చాలా బాగుంది. అండ్ మేము ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రెస్టారెంట్. సో కిందంతా అబ్జర్వేషన్ ఎలా ఉంది, లుక్ అండ్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా చాలా బాగుంది అంతా. ఈ బ్యాంకెట్ హాల్ ఆపోజిట్లోనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది, అందుకే ఈ డెకరేషన్ అంతా పెట్టినారు. ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది. లోపల అంబియన్స్ చూస్తే కనుక మీరు చాలా చాలా బాగుంది. నాకు ఇటు సైడ్ రైట్ సైడ్లో కనిపించింది కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఆ క్లౌడ్స్ లాగా సంథింగ్ పెట్టారు. అంబియన్స్ అయితే సూపర్ ఉంది, అక్కడ నచ్చింది, చాలా బాగుంది. ఒక సైడ్ అంతా రోడ్ వ్యూ వచ్చింది. ఇక్కడ బెలూన్స్ కనిపిస్తున్న సైడ్ అయితే మనకు మొత్తం రోడ్ వ్యూ ఫుల్గా. అండ్ మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే జస్ట్ ఫిష్ ఫింగర్స్. ఇది ఏంటంటే న్యూ ఇయర్ స్పెషల్ మెనూ అని వేరేది డిజైన్ చేశారు. ఎప్పుడు ఉండే మెనూ కాకుండా ఆ రోజు ఈ మెనూ ఇచ్చారు. దాంట్లో చూసి మేము ఫిష్ ఫింగర్స్ ఒకటిను ఆంధ్ర స్పెషల్ బిర్యానీ అండ్ ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేశాము. అండ్ ఆ రోజు నైట్ డిన్నర్ అలా కంప్లీట్ చేశాము. మీకు అదే అంబియన్స్ అంతా చూపిస్తున్నాయి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఓవర్వ్యూ కూడా. వీ కెన్ ట్రై. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైస్ మేబీ వేరే వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఆ ప్రైస్కి ఆ టేస్ట్కి సరిపోతుందంటే క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంటే మనం ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం మంచిగానే. చాలా సాఫ్ట్ ఉంది రైస్ కూడా, అంటే కిడ్స్ కూడా తినగలిగేది. కాకపోతే కొంచెం స్పైసీ ఉంది. కానీ
తీసుకెళ్తాను